అందరికీ నమస్కారం. మేము ఈ రోజు భద్రాచలం వెళ్తున్నాం. కూడా రెడీ అవ్వాలి చూడండి. స్టార్ట్ అవర్ జర్నీ. సమ్మర్ హాలిడేస్లో అందరం కలుసుకున్నాం కాబట్టి ఒక ట్రిప్ వేద్దామని భద్రాచలం పోయినాం. ఇది మన తెలంగాణలోనే కొత్తగూడెం డిస్ట్రిక్ట్లో ఉంది. ఇప్పుడు భద్రాద్రి కొత్తగూడెం అంటున్నాం. మేము ఎంజీబీఎస్లో డైరెక్ట్ భద్రాచలం బస్ ఎక్కినాం. నియర్లీ 310 కిలోమీటర్స్ అండ్ 7 అవర్స్ జర్నీ పట్టింది. నైట్ 9:30కి అట్లా ఎక్కితే మార్నింగ్ 5కి దిగినాం. బస్సెస్ ఫ్రీ అయినప్పటి నుంచి రష్ చాలా ఎక్కువ అయిపోయింది. బస్సులోనే తిందామని చెప్పి డిన్నర్ తీసుకుపోయినాం. కనీసం డిన్నర్ కాదు కదా, నిల్చునే ప్లేస్ కూడా లేకునిండే. ఖమ్మం దాకా నిలబడే ట్రావెల్ చేసినాం. అసలు డైరెక్ట్ బస్సులో ఓవుడు కన్నా హెచ్వైడి నుంచి ఖమ్మం చాలా బస్సెస్ ఉంటాయి. హైదరాబాద్ నుంచి ఖమ్మం మస్తు బస్సెస్ ఉంటాయి. ఖమ్మం నుంచి భద్రాచలం కూడా బొచ్చడు బస్సులు ఉండే. మాకు తెలియక ఇట్లా డైరెక్ట్ బస్సులో పోయి మస్తు ఇబ్బంది పడ్డాం. ఫస్ట్ టెంపుల్ స్టాప్ వస్తుంది, అంటే ఇందాక చూసిన ఆర్చ్ ఉంది కదా, అక్కడ దింపుతుంది అనమాట బస్సు. రామాలయం స్టాప్ అని చెప్పి అక్కడ దింపేస్తుంది. ఆర్చ్ నుంచి లోపలికి టెంపుల్ 1 కిలోమీటర్ ఉంటుంది. ఆటోస్ ఉంటాయి, బై వాక్ కూడా వెళ్తారు. ఇంకా బస్సులో ఎక్కువసేపు మూమెంట్ లేకుండా కూర్చున్నాం కాబట్టి కొంచెం నడిస్తే రిలాక్స్ అవ్వచ్చు అని వాకే చేసినాం. చాలామంది కూడా నడుచుకుంటూనే వచ్చారు. ఇందాక లెఫ్ట్లో కనిపించిందంతా మెయిన్ టెంపుల్ అనమాట, సీతారాములు ఉండేవారి టెంపుల్, మెయిన్ టెంపుల్. దాని ఆపోజిట్లోనే చిన్న గోశాల, పెద్ద కళ్యాణ మండపం ఉంది. మన భద్రాచలం శ్రీరామనవమి కళ్యాణంకి ఫేమస్ కదా, అందుకే పెద్ద కళ్యాణ మండపం కట్టించారు. నేను 5th 6thలో ఉన్నప్పుడు మండపం లేకునిండే, కానీ ఇప్పుడు మంచిగా డెవలప్ చేసారు. సో ఈ రామాలయం ఎవరు కట్టించారు అంటే కంచర్ల గోపన్న, ఆయననే రామదాసు కూడా అంటారు. సో 17th సెంచరీలో ఆయన ఈ గుడి కట్టించిండంట. అంటే కుతుబ్ షాహీ వాళ్ళు రూల్ చేసిన టైంలో ఆయన ఈ గుడి కట్టించిండు. ఆయన అప్పుడు తహసీల్దార్ ఉండేనంట, గవర్నమెంట్ ఎంప్లాయీ. సో ఆయన గవర్నమెంట్ రెవెన్యూతోనే గుడి కట్టించిండంట. విలేజెస్ అందరు ఒప్పుకున్న తర్వాతనే. అట్లా గవర్నమెంట్ రెవెన్యూ యూజ్ చేసినందుకు ఆయన జైల్లో కూడా పెట్టారు. సో ఆ జైల్లో పెట్టిన ఆయనకి కళల రాముడు సీత కనిపించారంట. కనిపించిన తర్వాత ఈయనని రిలీజ్ చేసారు. ఈ రాముడి విగ్రహం చూస్తుంటే నాకు శ్రీరామదాసు సినిమాలో శబరి రాముడికి ఫ్రూట్స్ తినిపిస్తుంది కదా, ఆ సీన్ గుర్తొస్తుంది. ఇదంతా గోదావరి నది అనమాట. మనకి టెంపుల్ పక్కనే దగ్గరలోనే స్టెప్స్ ఉంటాయి, ఎక్కి దిగితే గోదావరి నది వచ్చేస్తుంది అనమాట. అసలు నీళ్ళే లేవు, చాలా అంటే చాలా తక్కువ, చెప్పుకోవడానికి కూడా లేవు, అంత తక్కువ ఉన్నాయి నీళ్ళు. అక్కడనే స్నానాలు చేసేసుకొని ఆ పక్కకే చేంజింగ్ రూమ్స్ ఉండే, బట్టలన్నీ మార్చుకొని ఇక ఫ్రెష్ అప్ అయిపోయి దర్శనంకి వెళ్ళిపోయినాం. ఇక్కడ అన్ని ఫోన్స్ పెట్టేసినాం, లాకర్స్లో ఫోన్స్ అలో లేవు. ఫోన్స్ అన్నీ పెట్టేసి దర్శనంకి వెళ్ళిపోయినాం. 1 అవర్లో దర్శనం అయిపోయింది మాకు. దర్శనం చేసేసుకొని ఇంకా బయటకు వచ్చి టిఫిన్ చేసినాం. టిఫిన్ చేసేసి పర్ణశాల పోదామని చెప్పి ఆటో అడిగినాం. ఆటో అడిగితే పర్ పర్సన్ ఎంతనో ఛార్జ్ చేసిరు వాళ్ళు. ఇక్కడ పెట్టిన నేను ఫోటోలో కనిపిస్తుండొచ్చు. అయితే ఆటో అన్న ఏమన్నాడంటే పర్ పర్సన్ ఒకవేళ షేరింగ్ అయితే ఒక్కరికి 170 తీసుకుంటా, లేకుండా మీ ఫ్యామిలీ అంతా కలిసి వస్తే మాత్రం 1000 రూపీస్కి అందరినీ తీసుకెళ్తా. మీకైతే ఆర్టీసీ బస్సెస్ చాలా, మేము అన్నాం అనమాట, బస్సులో వెళ్తే తక్కువనే ఉంటుంది కదా అంకుల్ టికెట్ అంటే, మీకు ఆర్టీసీ బస్సెస్ అంత ఫ్రీక్వెంట్గా అయితే ఉండవు, ఎక్కువ ఉండవు, బస్సెస్ చాలా కష్టమవుతాయి, ఆటో బెస్ట్ అని అన్నాడు. కానీ మేము చూద్దాంలే అని చెప్పేసి బస్కే వెళ్దామని చెప్పి అనుకున్నాం. ఇంకా అంతా ఒకసారి ఎక్స్ప్లోర్ చేసినాం అనమాట. షాపింగ్ మాల్స్ ఏమి ఎక్కువ లేవు, కానీ చూసినాం. ఇంకా అక్కడక్కడ చూసేసి ఈ భద్రాచలం టెంపుల్ నుంచి బస్ స్టాండ్ దాకా ఆటోలో వెళ్ళిపోయినాం. 20 రూపీస్ తీసుకున్నారు ఒక్కరికి. అయితే మేము బస్ స్టాప్కి వెళ్ళంగానే పర్ణశాల బస్ రెడీగా ఉండే, వెంకటాపురం అని ఉంటుంది బోర్డు, బస్సు రెడీగా ఉండే. ఎక్కినాం. 1 అవర్లో మమ్మల్ని పర్ణశాలలో దింపేసింది. ఈ పర్ణశాల అంతా ఒకప్పుడు అడవి ఉండేదంట. సో రామ్ సీత ఇదంతా తిరిగిర్రంట. తిరిగి కుటీరం ఉంటుంది కదా, సీతమ్మ కుటీరం వాళ్ళిద్దరిది, రావణుడు సీతమ్మని ఎత్తుకెళ్ళడం, లక్ష్మణుడు, అదంతా ఇక్కడనే జరిగిందంట. ఇది పర్ణశాల. అమ్మవారు నార చీరలు కూడా ఆరేసుకున్న ప్లేస్ ముందుకుంది. మేము బస్సులో వచ్చినాం కాబట్టి అది కవర్ చేయలేకపోయినాం. సో టెంపుల్ లోపలికి అమ్మవారి పాదాలు, రాముడి పాదాలు కూడా ఉన్నాయి. టెంపుల్ లోపలికి ఫోన్ అలో లేదు. ఇంకా బయట అంతా షాపింగ్ చూసేసుకొని అన్ని బొమ్మలు, నా చైల్డ్హుడ్ అంతా గుర్తొచ్చింది ఆ పప్పీ హౌస్ అవన్నీ చూస్తుంటే. సో ఇది మా భద్రాచలం ట్రిప్.